బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా వారం రోజుల నుంచి వర్షాలు దంచుకొడుతున్నాయి. దీని ప్రభావంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారుతున్నాయి. వరద నీటితో మూసీ నదికి వరద ప్రవాహం పోటెత్తడంతో చాదర్ఘాట్ బ్రిడ్జిపై నుంచి రాకపోకలు బంద్ చేశారు. దీంతో దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం టోల్గా కూడా ఆ మూసీ నది ఉప్పొంగి పొర్లుతుంది. ఇదే విధంగా మనం ఆ చాదర్ఘట్లో ఏదైతే ఇక్కడ దిల్సుఖ్ నగర్ వెళ్ళేటటువంటి ఇది ఒక మెయిన్ రోడ్. ఇది అయితే ఈ రోజు మొత్తం టోటల్గా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మొత్తం టోల్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్బీ నగర్ రూట్ కానీ ఇక్కడ చాదర్ఘట్ నుండి కాచిగూడ వెళ్ళే రూటు ఈ యొక్క రూట్ని మొత్తం టోల్గా కూడా అయితే అధికారులు ముందస్తు జాగ్రత్తగా మొత్తం టోల్గా ఈ రూట్ను మొత్తం టోల్గా కూడా బంద్ చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఈ యొక్క మూసీ నది మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం టోల్గా రోడ్డు పైకి వచ్చేస్తుంది. మరి ఇంకొక గంట 2 గంటల పాటు జోరుగా వర్షం కూడా కురిసిందంటే మాత్రం మొత్తం టోల్గా అయితే భారీగా ఇక్కడ మీ యొక్క మొత్తం బ్రిడ్జ్ మొత్తం టోటల్గా కూడా వరదలు వస్తాయి. కాబట్టి మొత్తం దాన్ని ముందస్తుగానే ఇది చేశారు. మనం చూస్తున్నాం ఎంత ఉధృతంగా అయితే మూసీ నది ప్రవహిస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటున్నాం. మనం అధికారులు మొత్తం టోల్గా అప్రమత్తమయ్యారు. మనం చూసుకుంటే కూడా అయితే ఇక్కడ నుంచి భారీగా అయితే మూసీ నది పరవళ్ళు తొక్కుతుందని చెప్పాలి. మొత్తం ఇప్పుడే ఆ రోడ్డు పైకి వస్తున్నాయి. ఇప్పుడే మొత్తం మనం చూసుకుంటున్నాం. అయితే ఎక్కడైతే ఈ యొక్క డ్యామేజ్లు ఉంటాయో మొత్తం టోల్గా కూడా ఆ డ్యామేజ్ల నుండి వాటర్ మొత్తం ఫ్లో అవుతుంది. మనం చూస్తున్నాం స్పష్టంగా ఆ విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. మొత్తం టోల్గా ఈ యొక్క బ్రిడ్జ్ పైకి ఇప్పుడు ఓవర్ఫ్లో అయిపోయింది. మొత్తం టోల్గా చూసుకుంటే ఇంకా కొద్దిసేపు వర్షం కురిచినా లేకుంటే గంటకి ఇది తీవ్రత పెరుగుతుంది. అయితే హిమాయ్ సాగర్ నుండి మొత్తం టోల్గా 8 గేట్లు ఎత్తడం జరిగింది. 8 గేట్లు ఎత్తిన తర్వాత మొత్తం టోల్గా ఈ విధంగా అయితే వరద పరవళ్ళు తొక్కుతుంది మూసీ నది. మొత్తం టోల్గా అయితే ఈ యొక్క చాదర్ఘట్ ప్రాంతంలో ఉండేటటువంటి ఈ యొక్క ముషిరంబాగ్లో ఉండేటటువంటి ఈ యొక్క మూసీ నది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు మొత్తం టోల్గా క్లోజ్ చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఈ రోడ్ని మొత్తం టోటల్గా అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ ఎవరిని కూడా రానియకుండా పోలీసు శాఖ వాళ్ళు కూడా మొత్తం టోల్గా చూస్తూ ఉన్నారు. అయితే వాటర్ మొత్తం ఫ్లో అయిపోతుంది. గంటకు దీని ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ పర్యాటక ప్రాంతాలు ఉంటాయో మనం చూసుకోవచ్చు. ఇక మొత్తం టోల్గా ఏ విధంగా ప్రవహిస్తుందో మూసీ నది మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే మన కెమెరామ్యాన్ విజువల్ని ప్యాన్ చేసే క్రమంలో అయితే ఉన్నాడు. మొత్తం టోల్గా ఈ విధంగా ఉధృతిగా ప్రవహిస్తుంది. మొత్తం టోల్గా ఇక్కడ రాకపోకల్ని మొత్తం నిలిపివేశారు. అయితే మన వెనక సైడ్ కూడా చూసుకుంటే కదా ఆ జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం టోల్గా అయితే ఏదైతే చెత్త చెదరం వలన మొత్తం టోల్గా దానికి ఇంకా ఆ ప్రాబ్లం ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క చెత్తను తొలగించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. వెనకాల కనబడుతుంది స్పష్టంగా. ఇటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా కూడా కనిపిస్తుంది. హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం టోటల్గా దీన్ని ఆ చెత్తను తొలగించే ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఈ చెత్తను తొలగించేసి మొత్తం దాన్ని అయితే నీటిని వదిలిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎటు చూసినా భారీగా ఆ చెత్త పేరుకుపోవడం వలన అయితే ఈ యొక్క రోడ్లపైకి కూడా నీరు చేరుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం చూసుకోవచ్చు. ఇంకా విజువల్లో చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా కూడా అయితే ఇక్కడ నుండి భారీగా వరద పెరుగుతూ ఉంది. ఇంకా హుసేన్ సాగర్కు గేట్లను అయితే ఇక హిమాయ్ సాగర్ నుండి ఇక గేట్లను వదిలిపెట్టారు. గేట్లను వదిలిపెట్టిన క్రమంలో వల్లే మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క భారీగా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే ఈ యొక్క హుసేన్ సాగర్కు వరద కూడా పెరుగుతుంది. హుసేన్ సాగర్ గేట్లను కూడా ఎత్తేసారంటే మాత్రం మొత్తం ఈ యొక్క కాలనీ వాసులను మొత్తం అప్రమత్తం చేస్తూ ఉన్నారు.